హిల్ డాక్యుమెంట్ అండి. హిల్ డాక్యుమెంట్. హిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? రిపీట్ చేయండి. రెంట్ హిల్ డాక్యుమెంట్. ప్రింట్ డాక్యుమెంట్. హిల్ అంటారు, హోల్డ్ అంటారు. ఓకే. ఇది ఎందుకు అంటే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఇన్కంప్లీట్ గా ఉంటుంది అనమాట. ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్స్ నాట్ విజిబుల్ అనమాట. ఇప్పుడు ప్రాపర్ గా మనం ఎప్పుడైతే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామో, సో ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఇన్వాయిస్ లో అమౌంట్స్ సరిగా ప్రాపర్ గా కనిపించినప్పుడు, ఓకే, ఆ బిజినెస్ ఏరియా అనేది ప్రాపర్ గా లేనప్పుడు, సో ఆ పర్పస్ కోసం ఏం చేస్తామంటే టెంపరీగా మనం ఒక డాక్యుమెంట్ నెంబర్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు టెంపరీగా అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ అనమాట ఎస్ఏబుల్ డిలీట్ చేయడానికి వన్స్ రాంగ్ పోస్ట్ చేస్తే. ఓకే. సో దానికోసం ఏం చేస్తామంటే ఆ, మనం ఏం చేస్తామంటే ఒక మిస్టేక్ జరగకుండా ఉండటం కోసం, అది ప్రాపర్ గా నాకు తెలియదు ఇన్కంప్లీట్ గా ఉంది ఆ ట్రాన్సాక్షన్ అనేది. సో దానికోసం ఏం చేస్తామంటే ఈ అంటే ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వి హ్యావ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఆ పర్పస్లో ఏంటంటే నాకు కన్ఫర్మేషన్ కోసం నేను జస్ట్ హోల్డ్ చేస్తాను. టెంపరీ ఒక డాక్యుమెంట్ నెంబర్ క్రియేట్ చేసుకుంటాను. సో ఈ డాక్యుమెంట్ అనేది సో ఎక్కడ కూడా మనకి సేవ్ అవ్వదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ కూడా మనం చూపించదు. జస్ట్ ఒక చోట స్టోర్ అవుతుంది అంతే. ఓకే. ఈ హెల్ డాక్యుమెంట్ మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు మనకి రిక్వైర్మెంట్ లేదనుకుంటే. ఓకే. సో ఓకే. ఎలా చేసుకుంటాం? ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గో ఫర్ ఎఫ్ డాష్ 02. ఓకే. ఈ టీక్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి హెల్ డాక్యుమెంట్ ఉంది. ఆహా. ఓకే. ఫస్ట్ నేను మామూలుగా నేను ఏం చేస్తానంటే ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఓకే. కంపెనీ కోడ్ ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా ఇస్తున్నాను. సో ఎలాగైతే మనం చేస్తున్నామో సో అలాగే ఇచ్చేస్తున్నాను. మ్మ్. ఎందుకు 2000? సో యాక్చువల్ నాకు కావాల్సింది ఏంటంటే 20,000 కావాలి అమౌంట్, లేదా నాకు 30,000 కావాలి అమౌంట్. బట్ అక్కడ 3,000 నాకు విజిబుల్ అవుతుంది ఇన్వాయిస్ లో. ఓకే. ఇప్పుడు రెండు మూడులోకి వెళ్ళి బిజినెస్ ఏరియా ఎంటర్ చేద్దాం. మ్మ్. ఓకే. దీని ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఓకే. డాక్యుమెంట్లోకి వెళ్తాను. ఓకే. హోల్డ్. హోల్డ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే. ఈ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది మనం ఇచ్చుకుంటాం. ఓకే. ఆల్రెడీ ఉన్న ఓకే. డాక్యుమెంట్ నెంబర్ తీసుకుందండి. దెన్ A1 అని ఒక డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చాం. ఓకే. సో మనం ఏ మ్మ్. నెంబర్ అని ఇచ్చుకోవచ్చు, నో ఇష్యూ. దెన్ ఓకే. చూడండి డాక్యుమెంట్ A1 వాజ్ హెల్డ్. ఓకే. మ్మ్. దెన్ ఇప్పుడు నేను ఈ ట్రాన్సాక్షన్ అనేది మనకి ఎక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ 3,000 అమౌంట్ అనేది సో చూపిస్తాను చూడండి ఒకసారి. మనం ఇక్కడ FBL3లోకి వచ్చేసాం. సో రెండు ఓకే. యొక్క amount ఉందో చూడండి. ఆ డాక్యుమెంట్ అనేది 3,000 అమౌంట్ అనేది అక్కడ చూపిస్తున్నాం మనకి. ఆల్రెడీ నేను రెంట్ పే చేశాను లేదండి. కదా. లేదు లేదు. ఇట్స్ నాట్ షోయింగ్. సో జస్ట్ ఏంటంటే మనకి స్టోరీ అండి, ఎక్కడా కూడా ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లో కూడా మనకి చూపించదు. ఓకే. మనం F-02లోకైనా రావచ్చు, లేదు అంటే FB11T కోడ్లోకైనా రావచ్చు. ఓకే, డైరెక్ట్ గా. ఓకే. FB11లోకి వచ్చేసి ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేసైనా సరే మనం ఎంట్రీ అనేది చూడొచ్చు. ఓకేనా. ఓకే అండి. మనం F-02లోకి వచ్చి ఇక్కడ ఎల్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా FB11లోకి వెళ్ళి దాన్ని నార్మల్గా ఆల్రెడీ జనరేట్ అయిన టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ ఇస్తాం. ఓకే.
లేదు అంటే ఎంటర్లోకి Mhm. వెళ్తాం. ఎంటర్లోకి వెళ్తే మనం అక్కడ ఎలాగైతే పోస్ట్ చేసామో అక్కడ FW02లోకి వెళ్ళిపోతాం. ఓకే, నేను ఇప్పుడు ఆ డాక్యుమెంట్ Mhm. నెంబర్ అంటే నేను ఇస్తున్నాను A1. ఓకే, నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, ట్రాన్సాక్షన్ క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ చూడండి A1 డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా. సో ఏం చేసాం ఇక్కడ, జన్ 3000. ఓకేనా. సో ఓకే, నాకు Mhm. కన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి 3000 ఉంది. సో నాకు పర్ఫెక్ట్గా ఉందనుకో, నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తాను అమౌంట్స్ చేంజ్ చేయకుండా. లేదు ఇన్ఫర్మేషన్ చేంజ్ Mhm. చేయాలనుకో చేంజ్ చేసుకుంటాను. ఓకే, దెన్ ఇప్పుడు సేవ్ చేస్తాను. Okay. ఇక్కడ డాక్యుమెంట్ 18 was posted in కంపెనీ కోడ్ చార్జ్. సో CH8. ఓకే, సేమ్ లైక్ దిస్. ఇప్పుడు మనం ఆ లైన్ ఐటమ్ చెక్ చేద్దాం రెండుకి సంబంధించి. Mhm. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్. Mhm. ఇగో 3000 చూపిస్తున్నారు. 18 డాక్యుమెంట్ నెంబర్ 3000 పోస్ట్ అండ్ డెబిట్లు 16/7 Okay. అవునా కదా. సో ఇందా మనకి అవును. చూపిస్తుంది కదా, అది అదే డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఓకే. ఏంటి, నేను ఎలా డిలీట్ చేస్తాను. ఎబ్బీ లెవెల్లోకి వెళ్ళాను, ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు డిలీట్ చేయాలి అంటే మనకి ఒక డాక్యుమెంట్ నెంబర్ కావాలి, టెంపరీ డాక్యుమెంట్ నెంబర్. సో డాక్యుమెంట్ నెంబర్ లేదు మన దగ్గర. ఓకేనా, ఇక్కడ టెంపరీ డాక్యుమెంట్ లేదు. సో అప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా నేను ఎంటర్ చేశాను. దెన్ ఈరోజు మామూలుగా మనం ఇంకోటి చూద్దాము. సో దానికోసం మళ్ళీ ఎంట్రీ చూసుకోవాలి. ఏంది? ఇంకా మీట్లోకి వెళ్ళరా. Mhm. మీట్లోకి వెళ్ళండి ప్లీజ్. Chiranjeev garu, actually in SAP we don't have option to delete, right, any transactions posted any document. సారీ. In posting any document, we don't have option to delete, right? No, generally I'm asking you. 1 minute. ఓకే, Okay. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లోకి వెళ్తున్నాను. హోల్డ్లోకి Mhm. వెళ్ళేసాను. ఓకే, దెన్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎగైన్ A1 తీసుకుంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ పోస్ట్ చేసాం కదా. ఓకే, దెన్ డాక్యుమెంట్ A1 వాస్ హెల్డ్. ఇప్పుడు ఏం చేస్తాం, మన హెల్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళేసి దెన్ ఇక్కడ ఏం చేస్తాను, A1 ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ నార్మల్గా ఎంట్రీ చూద్దాం. సో నాకు ఇంకా ఓకే, నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో నాకు ఇది కాదు, సో నేను డిలీట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను. డాక్యుమెంట్ నెంబర్ ఇస్తాను, అదే హిల్ డాక్యుమెంట్ నెంబర్, టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తాను అండ్ డిలీట్ డాక్యుమెంట్ A1. నో కొడితే తెలిసిందే కదా, ఎస్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు A1 ఇస్తాను, తీసుకుంటే చూద్దాం. తీసుకో, ఈ డాక్యుమెంట్ రిక్వైర్డ్ డస్ నాట్ ఎగ్జిట్ అనమాట. ఆల్రెడీ ఒకవేళ మనం పోస్ట్ చేసినా కానీ ఆ టెంపరీ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వదు మనకి, ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది కాబట్టి. ఒకవేళ పోస్ట్ అవ్వకుండా Mhm. ఉంటే మనకి ఆ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, Okay. క్లియరా. Okay. 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 Yes. Yes.